నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. ఉపాధి హామీ పథకం రాష్ట్రానికి ఒక వరం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మహిళల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయం, కుట్టు శిక్షణ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. నీట్ పరీక్షలకు అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు, నోడల్ అధికారులతో కలెక్టర్ ప్రశాంతి సమీక్ష. కార్మికుల అండతోనే జక్కంపూడి ఎదిగారు, మేడే వేడుకల్లో రాజానగరం మాజీ ఎమ్మెల్యే రాజా. శంకర మఠంలో భక్తి శ్రద్ధలతో శంకర జయంతి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహణ. ఇక డీటెయిల్స్ చూస్తే, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్రం దేశానికి ఒక వరమని ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ శ్రామికులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహించి మాట్లాడారు. జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకగా మారిందన్నారు. సుమారు 75,23,000 మంది శ్రామికులు సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలోనే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 10,669 కోట్లు ఖర్చు చేశామన్నారు. కేవలం వేతనాలకే 6,194 కోట్లు వ్యయమయ్యిందని వివరించారు. మెటీరియల్ కింద 4,023 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నేను ఎప్పుడు దారిద్ర్యం, నేను ఎప్పుడు లేమితనాన్ని నమ్మను. నేను ఎప్పుడు మనిషికి విల్ పవర్ ఉండాలే తప్ప. ఇందాక సోదరి, పల్నాడు నుంచి వచ్చిన సోదరి, కాలు చిన్నప్పుడు పోలియోలో ఇబ్బంది పడ్డా కానీ శ్రమ చేయడానికి శరీరంలో చిన్నపాటి దివ్యాంగం ఉందేమో కానీ మనసులో లేదు. మనసు దివ్యత్వంతో ఉంది. అంటే మీరు అది తలుచుకుంటే చాలు. నాకు నేను అదే గొప్పతనం. అందుకని నేను పని చేయలేను అంటే నాకు దేశం ఎందుకు వెనకబాటుతనంతో ఉంటుందంటే, పని చేసేవాళ్ళు కనుక ముందుంటే నేను చాలాసార్లు నేనే పని చేసేస్తాను. అందరి కోసం వెయిట్ చేయను. ఒక కుర్చీ తీసేయాలన్నా లేదా ఒక శారీరక శ్రమ చేయాలన్నా నేను కూర్చోబెట్టి నేను ముందుంటాను ఎప్పుడు. అది నా ఇంట్లో కావచ్చు, నా ఆఫీసులో కావచ్చు, ఒకసారి పబ్లిక్ పోడియం మన పబ్లిక్ ప్లాట్ఫామ్లో కావచ్చు. అందుకని ఎప్పుడు కూడా నా ప్రత్యేకమైన నా కోరిక, ఎవరైతే శ్రామికులో పనిచేసే వాళ్ళకి షుడ్ బి గివెన్ హైయెస్ట్ రెస్పెక్ట్. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని గుర్తించాలి. ఒక శాస్త్రవేత్తకి ఎంత గౌరవం ఇస్తామో శారీరక శ్రమ చేసే వాళ్ళకి కూడా అంతే గౌరవం ఇవ్వాలి. అది మనసులో ఉండాలి. అది చెప్పి అందుకే నేను ప్రత్యేకించి, మీరు ఎందుకు చాలాసార్లు మీరు నన్ను ఎందుకు ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో చూస్తుంటారంటే, అది నేను చూపించగలిగే కృతజ్ఞత. అన్నిటిలో భాగంగా నేను నిన్న మీటింగ్స్ మాట్లాడుతూ ఉంటే, మనకున్నది చాలా దుర్భిక్షం ఉంది. విపరీతమైన, ప్రత్యేకించి కొన్ని జిల్లాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లా, అనంతపురం జిల్లా, మన పల్నాడు ప్రాంతం, బాగా నీరు అంతా కలుషితం అయిపోయిన పశ్చిమ గోదావరి జిల్లా, లేదంటే ఇక్కడ మన అవనిగడ్డ, బందరు లాంటి చోట్ల ఉప్పు తవ్వితే నీళ్ళు ఉంటాయి కానీ అది ఉప్పులతో కలిసి సెలినిటీ ఎక్కువ, ఉప్పుతో ఉండే నీళ్ళు. అటు శ్రీకాకుళం వెళ్తే అక్కడ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయి అక్కడ CKD లాంటి కిడ్నీ డిసీజెస్. సో ఇప్పుడు ఏమైపోయిందంటే రక్షిత నీరు చాలా చాలా ప్రాధాన్యం అయిపోయింది. ఇదివరకులాగా మనం ఒక బావి తవ్వుకు నీళ్లు తాగుదామంటే ఇబ్బందికరమైన పరిస్థితులు. మన కేంద్ర ప్రభుత్వానికి 87,000 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపాం. మాకు జల్ జీవన్ మిషన్కి కావాలి అనేది. వాళ్ళు పరిశీలిస్తున్నారు. దానికి యాజ్ ఆన్ టుడే మనకి ఈ రోజుకి 28,000 కోట్లు మనకి అనుమతులు ఇస్తామని చెప్పి, భవిష్యత్తులో దాదాపు 29,000 కోట్లు మనకు అనుమతి ఇచ్చారు. భవిష్యత్తు 2028 వరకు మేము దీన్ని కంటిన్యూ చేస్తాం. ఆ తర్వాత అప్పుడు పరిస్థితులను బట్టి చూస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా పరిమితులు ఉంటాయి కాబట్టి. అన్నా, నా పేరు చుంచు భూలక్ష్మి, హ్యాండిక్యాపెడ్. నా వికలాంగుల గ్రూప్ కూడా హ్యాండిక్యాపెడ్స్దే. ఊరు దాటి ఎప్పుడు బయటికి రాలేదు. ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు అసలు తెలియట్లేదు. కానీ
మా ఊరోళ్ళంతా నేను వస్తుంటే ఒక్కసారి మీరు మా ఊరు రావాలన్నా. నా కోరికైతే ఇదే. మా నాన్నకి మేము 5 సంతానం, రోజు కూలి పని చేసుకొని బతకాలి. 14 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 100 రోజులు పని చేపిస్తున్నా నేను. నా భర్త హ్యాండిక్యాప్డే, నేను పుట్టుకతో పోలియో, ఎక్కువ దూరం నడవలేను. కానీ నాకు పని చేపించటం అన్నా ఏదన్నా మా మండలంలో 9 సార్లు ప్రైజ్ తీసుకున్న ఎమ్మెల్యేల గారి చేత. 9 సార్లు 100 రోజులు 14 సంవత్సరాలు పని చేయించాను. కానీ ఏ సంవత్సరం అయినా రోజుకు 130, 140, 150 రూపాయలకు మించి వేతనం తీసుకోలేదు. ఈ సంవత్సరం 290 రూపాయలు, రోజుకి 290 రూపాయలు. ఉదయం 6:30 వెళ్ళి 10:30 వరకు పని చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆర్థికంగా ఉపాధి పొంది కుటుంబాన్ని ధైర్యంగా ముందుకు నడిపించే శక్తిని సంపాదించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఈడబ్ల్యూఎస్ ద్వారా కుట్టు శిక్షణ ప్రారంభించినట్టు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. స్థానిక 22వ డివిజన్ దర్బావారి సత్రంలో ఏర్పాటు చేసిన మహిళల కుట్టు శిక్షణా కేంద్రాన్ని ఆదిరెడ్డి వాసు శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళల అభివృద్ధి సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గతంలోనే టీడీపీ ప్రభుత్వ హయాంలో కుట్టు శిక్షణ ప్రారంభించడం జరిగిందని, అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మహిళల్ని దగా చేసిందని ధ్వజమెత్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ప్రభుత్వం ద్వారా వచ్చిన కుట్టు మిషన్లను కూడా అందజేయలేదని మండిపడ్డారు. అందుకే మహిళలు వైసీపీ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నారని, మళ్ళీ మొదటి ఏడాది నుంచే కుట్టు శిక్షణ ప్రారంభిస్తున్నామని, 5 ఏళ్ల పాటు వేలాది మంది మహిళలకు టైలరింగ్ నేర్పి ఉచితంగా మిషన్లు కూడా అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాచరణ చేశారని అన్నారు. ఉచిత కుట్టు మిషన్ కేంద్రాలని ఈరోజు ప్రారంభించుకుంటా ఉన్నాం రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో. మహిళా దినోత్సవం రోజున అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన ఏ వార్డుల్లోనే ఎంతెంతమందికి ఇవ్వాలన్నది అన్ని అంచనాలు వేసుకొని ఎక్కడ పెట్టాలి అందరికీ కూడా వెసులుబాటు సౌకర్యంగా ఉండే విధంగా అన్ని కూడా ప్లేసెస్ చూసి ఈరోజు అధికారికంగా రాజమండ్రి సిటీలో 5 కేంద్రాల్లో ప్రారంభించడం జరిగింది. గత 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు దగా చేశారు మహిళలు. ఇలాంటి సాధికారతకి సంబంధించిన అంశాలపైన ఏనాడు ప్రోత్సాహాలు లేవు. మీరు 2014-19 ఆనాడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చాం. 2019 ప్రభుత్వం మారినంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు అంటే, కుట్టు మెషిన్లు ట్రైనింగ్ తీసుకొని మెషిన్లు తీసుకునే సమయంలో ప్రభుత్వం మారితే ఆ మెషిన్లు వాళ్ళకి ఇవ్వలేదు. ఆడవాళ్ళకి 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు కాలయాపన చేశారు. ఆ మెషిన్లు ఉన్నా కూడా ఇచ్చేవారు కాదు. అంటే స్వార్థం, ఈర్ష. మంచి కార్యక్రమాలు చేస్తున్నాం అంటే దేవుడు ఉంటాడు, ప్రజలు సహకరించారు, కూటమి అధికారంలో వచ్చింది, మళ్ళా కార్యక్రమాన్ని పునఃప్రారంభించాం. ఇది మొదటి సంవత్సరం. వచ్చే 4 సంవత్సరాలు కూడా ఇలాగే ప్రతి సంవత్సరం 500-600 మందికి ట్రైనింగ్ ఇవ్వడం, 3 నెలలు ఉచితంగా మెషిన్ ఇవ్వడం, మహిళా సాధికారత కోసం కృషి చేయడం, స్వయం ఉపాధి కింద ఈ విధంగా ప్రోత్సాహాలు అందించే ఆలోచనతో కూటమి పనిచేస్తూ ఉంది. నీట్ 2025 నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా నిబంధనల మేరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడానికి వీల్లేదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. స్థానిక కలెక్టర్ ఛాంబర్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడితో కలిసి పరీక్షా కేంద్రాల ఏర్పాటుపై సమన్వయ శాఖల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రశాంతి మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఆటంకం లేకుండా నీట్ 2025 ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాల్సి ఉందన్నారు. మే 4వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ముందుగా పరీక్షా కేంద్రంలోకి రావాలని కోరారు. అందుకు అనుగుణంగా వివిధ శాఖలకు కేటాయించిన విధులకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆమె తెలిపారు. What we are supposed to do. Now this is a follow-up meeting to confirm ourselves that whether we are ready for conducting the meeting on 4th. So that is coming Sunday. So we know that we are going to request the bandobast arrangements to police. I think is it everything is ready from police side?
కార్మికుల అండదండలతోనే తన తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు మంత్రి స్థాయికి ఎదిగారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. అందుకే కార్మిక వర్గానికి ఎల్లవేళలా తమ కుటుంబం కృతజ్ఞతతో ఉంటుందన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తాడితోట సంహిత కన్వెన్షన్ హాలులో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విభిన్న రంగాలకు సంబంధించిన కార్మికులకు అతిథుల సమక్షంలో సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ముందుగా కార్మిక పక్షపాతి పోరాట యోధుడు జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజా మాట్లాడుతూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా కార్మికులు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా తప్పకుండా వారికి అండగా నిలిచి పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. నాటకాలు ఆడేటువంటి ప్రభుత్వాలు కానీ వ్యక్తులు కానీ మట్టి గంచుకుపోతారు. దానికి నిదర్శనం కూడా కనపడుతోంది. ఇవాళ గోడ కూలిపోయి 7 చనిపోయారు. దానికి కాంట్రాక్టర్లు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు, నాయకులు ఉన్నారు, బ్రహ్మాండంగా కడుతున్నా ఉన్నారు. కూలిపోయేటువంటి గోడ కట్టి 8 మంది ప్రాణాలు తీసుకున్నారు. తిరుపతిలో ప్రాణాలు తీసుకున్నారు. ఇక్కడే రాజమండ్రిలో ఇదే రాజమండ్రిలో 29 మందిని బలి తీసుకునేటువంటి కార్యక్రమం తీసుకున్నది చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో ఉన్నటువంటి సమయంలో అధికార కార్యక్రమాలు ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాలతో హడావిడిగా గడిచిపోయింది. బట్ ఇంకా కాస్త ట్రేడ్ యూనియన్స్ని స్ట్రెంథెన్ చేయాల్సినటువంటి అవసరం, మరింత మీకు దగ్గర అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. డెఫినెట్గా వచ్చేటటువంటి రోజుల్లో మీ అందరితో మరింత దగ్గర అయినటువంటి కార్యక్రమం, ఎవరికి ఏది చిన్న సమస్య ఉన్నా కూడా మీ సొంత ఇంట్లో మనుషుల్లాగా, మీ సొంత తమ్ముడిగాను మీ బిడ్డగాను ఖచ్చితంగా మీతో మరింత దగ్గర అయినటువంటి కార్యక్రమం చేస్తాము అనేటువంటి మాటని కూడా తెలియజేస్తూ, చాలా మంది సీనియర్ నాయకులు నాన్నగారితో ప్రయాణం చేసినటువంటి వాళ్ళు, ట్రేడ్ యూనియన్ల పట్ల మరింత పట్టున్నటువంటి వాళ్ళు, అవగాహన కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా తెచ్చుకునేటువంటి నా భర్త జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని యొక్క ప్రతి అడుగులోనూ కార్మిక సోదరుల యొక్క అండదండ ఉన్నదనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఒక జర్నట్టుగా ఎదిగారు అంటే ఖచ్చితంగా అందులో ప్రతి విషయంలోనూ కూడా మీ శ్రమ ఉంది. ఆయన ఎదుగుదలలో ప్రతి చోట మీ యొక్క ఆశీస్సులు ఉన్నాయి. స్థానిక గోదావరి గట్టున వేంచేసి ఉన్న శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం శ్రీ శారదా పీఠం శంకర మఠంలో ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద మంత్రాలతో ఆలయ పరిసర ప్రాంతాలు మార్మోగాయి. ఆలయ ధర్మాధికారి వేలూరి బాలాజీ ఆధ్వర్యంలో శృంగేరి జగద్గురు మహాసంస్థానం శ్రీ శారదా పీఠం శంకర మఠంలో గురువందనం, గణపతి పూజ, గురుమండలార్చన, జగద్గురు పాదుకలకు, శంకరాచార్యుల విగ్రహాలకు పంచామృత అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. రుద్రహోమం, నవగ్రహ హోమం, హారతులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాధికారి వేలూరి బాలాజీ మాట్లాడుతూ, జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా భారతీ తీర్థ మహాస్వామి ఆదేశాల మేరకు అన్ని శంకర మఠాల్లోనూ ఈ పూజాది కార్యక్రమాలు, హోమాలు జరుగుతున్నాయని వివరించారు. శ్రీ భారతీ తీర్థ స్వాముల వారి అనుగ్రహంతో, విజయశేఖర భారతీ స్వాముల వారి అనుగ్రహంతో ఈ పీఠం చాలా
వైభవోపేతంగా జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు. నేను జగద్గురువులు ఆదేశానుసారం ఇక్కడ శంకర జయంతి చేయమన్నారు. సో వేద పఠనం, వేదాధ్యయనం ఇవి మనం వింటే చాలు, చాలా పుణ్యం వస్తుంది. దీంతో మనకి ధర్మ పరిరక్షణ ఇప్పుడు దేశకాల పరిస్థితిని బట్టి మనకు జరుగుతున్న ఈ ఉద్రిక్తలన్నీ కూడా తగ్గుతాయి. ఈ వేదాన్ని నమ్ముకుని ఈ వేద ఆశీర్వచనాన్ని, అలాగే శంకరాచార్య వారు స్థాపించిన కాశ్మీర్ పీఠం దగ్గర నుంచి ఇక్కడ దాకా కూడా ఉన్న పీఠాలన్నింటిలోనూ కూడా చాలా వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి, శంకర జయంతి ఉత్సవాలు. సో అందరూ కూడా మనం భారతదేశం యొక్క సంరక్షణ గురించి మనం పాటుపడదాం, అందరం కూడా ప్రార్థిద్దాం. ఆ భారతమాతని మనని రక్షించమని ఆ శంకరాచార్య వారిని మనం కోరి ప్రార్థిద్దాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. పరమ పవిత్రమైనటువంటి గౌతమీ తీరంలో శృంగేరి జగద్గురు మహాసంస్థానం శారదాపీఠంలో దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు అనంత విభూషిత జగద్గురు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారి యొక్క దివ్య అమృత హస్తములచే ప్రతిష్ఠించినటువంటి గౌతమీ తీరం మహాజ్ఞానపీఠంలో ఈ మధ్యకాలంలోనే జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ స్వాముల వారు పునఃప్రతిష్ఠ చేసి శిఖర కుంభాభిషేకం చేసినటువంటి మహాజ్ఞానపీఠంలో బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారి యొక్క ఆశీస్సులతో శృంగేరి CEO అయినటువంటి గురుసేవా నిరత పిఏ మురళీ గారి యొక్క పర్యవేక్షణలో నూతన ధర్మాధికారిగా విరాజిల్లుతున్నటువంటి వేలూరు వెంకటరామయ్య గారు అనే బాలాజీ గారి యొక్క దంపతుల సమక్షంలో ఈ రోజున శంకర జయంతి మహోత్సవాలు జగద్గురుల యొక్క ఆదేశానుసారం ప్రతి శాఖల్లోనూ కూడా వైశాఖ శుద్ధ పాడ్యములగాయదు పంచమ వరకు కూడా లోక కళ్యాణార్థం ఈ శంకర జయంతి ఉత్సవాలు ప్రతి క్షేత్రంలోనూ నిర్వహిస్తూ ఉంటారు. ఆ శుభతరుణంలో ధర్మాధికారి యొక్క పర్యవేక్షణలో వేదాగమ పండితుల సమక్షంలో ఇక్కడ ఉదయం గురువందనం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, జగద్గురు గురుమండలార్చన, శృంగేరి సాంప్రదాయ పద్ధతిలో గురు పాదుగార్చన మహన్యాసపూర్వకంగా శంకర భగవత్పాదులకు గురుపాదుకులకు కూడా ఏకాదశ రుద్రాభిషేకం, పీఠంలో ఉన్నటువంటి సర్వదేవతలకు కూడా వేదోక్త సాంప్రదాయాన్ని అనుసరించి విశేష అర్చనలు, అగ్ని ప్రతిష్టాపన చేసి గణపతి హోమం, రుద్రహోమం, నవగ్రహ హోమం, గురు మాలామంత్ర హోమంతో ఒక పక్క వేద విద్వాంసుల యొక్క సమక్షంలో వేదస్వస్తి, విశేష హారతులు, నిరాధన మంత్ర పుష్పములతో ఈ శంకర జయంతి మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడడం జరుగుతోంది. ఆ శృంగేరి జగద్గురుల యొక్క ఆశీస్సులతో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి తరిస్తున్నారు. ఈ శంకర జయంతి సందర్భంగా జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని రాజమండ్రి మఠం తరపున, శిష్య బృందం తరపున, ధర్మాధికారి వారి తరపున మనం అందరం కూడా ఇక్కడి నుంచే జగద్గురుని ప్రార్థన చేసి దర్శనం చేసి తరిద్దాం. స్వస్తి. నా పేరు వెలవలపల్లి తాతయ్య శాస్త్రి, స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అర్చుకుని. అర్హులైన పేదలందరికీ పెన్షన్ అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. పిడిరగొయ్యి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తల్లికి వందనం, రైతు నేస్తం ఈ నెలలోనే ఇస్తానన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే వారి పెన్షన్ భార్యకు బదిలీ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,60,000 మందికి అందిస్తున్నామని, అలాగే రూరల్ నియోజకవర్గానికి సంబంధించి రూరల్ మండలం, కడియం మండలం వార్డులు కలిపి దాదాపు 500 పైచీలకు అర్హులైన వారికి అందిస్తున్నామని అన్నారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ను పెంచి ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. ఈ నెలలోనే తల్లికి వందనం, రైతు నేస్తం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఏంటి బిల్స్ రాలేదు మాత్రం ఖర్చు లేదు, ఎవడైనా పట్టుకెళ్ళి ఇవ్వాల్సిందే. నీలాంటి వాళ్ళకి మన మండలంలో 234 మందికి వచ్చినారు. అమ్మా అలా చూడు. ఏమా నెలలో వస్తుంది, దీనికైనా ఖర్చు అయిందా నీకు? ఇప్పుడు ఏదైతే
పేదవాడి పట్టెడు అన్నం పెట్టాలన్న లక్ష్యంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. 65 లక్షల మందికి 13 రకాల పెన్షన్లు ఈరోజు రాష్ట్రంలో అమలవుతున్నాయి. ఇంకా 4-5 లక్షలు పెండింగ్ వస్తామని సర్వే అవుతుంది. సర్వే అయిన తర్వాత వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ పూర్తిగా మంచాన్ని పడిపోయిన వాళ్ళకి కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అమలవుతుంది. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు 13 రకాల పెన్షన్లు. ఇవాళ మత్స్య కార్మికులకు 20,000 ఇచ్చే కార్యక్రమం కానీ, రైతులకి దన్నుగా 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం వాళ్ళ ప్రభుత్వం చేపట్టింది. గ్యాస్ బండలు ఇచ్చే కార్యక్రమం అమలవుతూ ఉంది. మాట తప్పని విధానంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఈ సంక్షేమం అభివృద్ధిని 2 కళ్ళగా తీసుకుని వెళ్తున్నాం. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ అంగన్వాడీ కేంద్రాలు, ఆశా వర్కర్లకి న్యాయం జరిగేలాగా కార్యక్రమంతో ముందుకు సాగుతుంది ప్రభుత్వాన్ని సరణంగా మనం చేస్తూ, ఇంకా ఎవరైనా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యాచరణ చేస్తుందని సరణంగా మనం చేస్తూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లాలో 2,34,576 మంది పెన్షన్ లబ్ధిదారుల్లో 2,14,463 మందికి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. హుకుంపేట గ్రామ పంచాయతీ కాపులపేటలో ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ అధికారుల ద్వారా అత్యంత పకడ్బందీగా ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు తగిన విధంగా ఏర్పాట్లు చేయటం జరిగిందన్నారు. జిల్లాలో 2,34,576 మందికి 102,8,64,500 రూపాయలకు గాను మధ్యాహ్నం వరకు 2,14,463 మందికి 93,12,99,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. హైందవ ఆధ్యాత్మికతను చాటిన అవతారం శంకర భగవత్పాదులదని శంకరమఠం శారదాపీఠం ధర్మాధికారి వేలూరి బాలాజీరామ్ అన్నారు. శంకర జయంతి సందర్భంగా శంకర జయంతి వేడుకలు తూర్పుగోదావరి బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ శంకరులు సాక్షాత్ పరమశివుని అవతారమని అన్నారు. అద్వైత వేదాంతాన్ని జాతికి శంకరులు అందించారని తెలిపారు. హిందూ మతాన్ని పునరుజ్జీవం చేసి సుస్థిరం చేసిన శంకరులు దేశంలో 4 మఠాలను స్థాపించారన్నారు. పూరి, శృంగేరి, కంచి, బద్రీనాథ్లలో ఈ మఠాలు వేల ఏండ్లుగా హైందవ ధర్మ వ్యాప్తిని చేస్తున్నాయని తెలిపారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులకు రక్షణ లేకుండా పోయిందని, 8 గంటల పని విధానాన్ని కాపాడుకోవడమే నేటి మేడే కర్తవ్యమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ అన్నారు. మేడేని తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యాలయం వద్ద సీనియర్ నాయకులు టిఎస్ ప్రకాష్ ఎర్రజెండాను ఆవిష్కరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ ప్రసంగిస్తూ 139వ మేడేను కార్మిక వర్గం దేశవ్యాప్తంగా దీక్షా దినంగా జరుపుకుంటున్నదని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లుగా మార్చిందని గుర్తు చేశారు. లేబర్ కోడ్లు పార్లమెంటులో ఆమోదం పొందటానికి వైసీపీ, టీడీపీలు మద్దతు ప్రకటించిన అంశాన్ని అరుణ్ గుర్తు చేశారు. పని గంటల కోసం కార్మిక వర్గం సాగించిన పోరాటం, వారు చేసిన బలిదానాలు, త్యాగాలను అపహాస్యం చేసే రీతిలో మోడీ ప్రభుత్వం 12 గంటల పని విధానాన్ని తీసుకువచ్చిందని అన్నారు. సిపిఎం పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి ఆమె రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సోదరిమణులారా, సోదరులారా, అందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సిఐటియు కార్మిక సంఘం తరఫున, భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్, సిపిఎం పార్టీ తరఫున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.
అట్లాగే ఇటీవల కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి ఈ దేశ ప్రజానీకానికి నివాళులు కూడా అర్పిస్తూ ఉన్నాం. మహాకవి గురజాడ గారు ఒక మాట చెప్పాడు, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అని చెప్పని. ఈ దేశంలో 145 కోట్ల దేశంలో ఎంత దుర్మార్గమైన మోడీ ప్రభుత్వ విధానాలు ఏవైతున్నాయో ఆ విధానాలకు వ్యతిరేకంగా మే 20వ తారీఖున దేశవ్యాప్త కార్మిక సమ్మె, దాంతో పాటు రైతాంగం, అనేక మంది వ్యవసాయ కార్మికులు, సామాన్య ప్రజానీకం కలిపి మే 20న దేశవ్యాప్త సమ్మె బంద్ కార్యక్రమానికి పిలుపవడం జరిగింది. మొత్తం యావత్ ప్రజానీకం కూడా 20వ తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మెలోనూ బంద్లోనూ పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాదు ఈ రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు, కష్టజీవులు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. సెలవు మిత్రులారా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధి హామీ పథకం రాష్ట్రానికి ఒక వరం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మహిళల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయం, కుట్టు శిక్షణ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. నీట్ పరీక్షలకు అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు, నోడల్ అధికారులతో కలెక్టర్ ప్రశాంతి సమీక్ష. కార్మికుల అండతోనే జక్కంపూడి ఎదిగారు, మేడే వేడుకల్లో రాజానగరం మాజీ ఎమ్మెల్యే రాజా. శంకర మఠంలో భక్తి శ్రద్ధలతో శంకర జయంతి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.